హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మిల్లెట్స్లో భాగమైన కొర్ర దోశను వేస్తున్నాను. ఈ కొర్ర దోశకు వచ్చేసి మనము ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ కొర్రలు తీసుకుంటే మనం 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. మినపప్పు అలా 1 గ్లాస్ తీసుకోవడం వల్ల దోశలు అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా వస్తాయి. అందులో మనము బొరుగులు కూడా యాడ్ చేయాలి. ఈ దోశలకు చట్నీ వచ్చేసి ఎర్రగడ్డ కారము పల్లీల చట్నీ వేస్తున్నాను. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇంకా పప్పుల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం దోశ పిండిని ఉప్పు సోడా పొడి వేసేసి కలుపుకొని ఇలా దోశ వేసుకోవాలి. ఈ కొర్ర దోశ అనేది చాలా హెల్దీ ఫుడ్. మనం కొర్రలు పూర్వం అయితే ఎక్కువగా కొర్ర అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు కూడా షుగర్కి కానీ మన హెల్త్కి కానీ కొర్రలతో చేసుకొని తింటే కనుక కొర్రలు అలా కొర్ర అన్నం చేసుకొని తినలేని వారు కొర్ర ఉప్మా అయినా చేసుకోవచ్చు. లేకుంటే ఇలా దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు. కొత్తగా మనము ఎలా తినాలనుకుంటే అలా చేసేసుకొని మంచి హెల్దీ ఫుడ్ మనం తీసుకోవచ్చు. సేమ్ దోశలాగానే ప్రాసెస్, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా హెల్దీ ఫుడ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కొర్రలతోనే కాకుండా మనం రాగులతో, జొన్నలతో, ఇంకా మనము వేటితో అయినా బాగా హెల్దీ వాటితో మనము మిల్లెట్స్తో ఏ దాంతో అయినా దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకొని తినచ్చు. చాలా హెల్దీ ఫుడ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మనము ఆనియన్స్, ఎండుమిర్చి, సాల్ట్ వేసుకున్న పచ్చడి, ఎర్రగడ్డ కారం మా ఊరు సైడ్ తప్పనిసరిగా దోశలో వేస్తారు. ఇలా దోశ మీద వేసేసుకొని పప్పుల పొడి వేసుకుంటే దోశ చాలా బాగుంటుంది పల్లీల చట్నీలోకి. ఫైనల్గా అయితే దోశ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి, పల్లీల చట్నీ, ఎర్రగడ్డ కారము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్దీ రెసిపీ. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా షుగర్ పేషెంట్స్ కానీ మంచి హెల్దీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.